అందరికీ నమస్కారం. కడపలో మనం చూసుకుంటే జనతా మెడికల్ స్టోర్లో అయితే ఒక ఫ్లెక్సీ అయితే కనపడడం జరిగింది. ఆ యొక్క ఫ్లెక్సీలో ఉన్న వివరాలు మీకైతే తెలియజేస్తాను. చిట్ట చివరి దైవ ప్రవక్త మహమ్మద్ షా పవిత్ర జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని చెప్పేసి, అలాగే ఆయన చెప్పిన మంచి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మాటలను అయితే ఈ యొక్క ఫ్లెక్సీలో రాయడం జరిగింది. మిమ్మల్ని తప్పుబట్టిన వారిని క్షమించండి, మీకు దూరమైన వారిని దరి చేర్చుకోండి, మీకు చెడు చేసిన వారిని కూడా మంచిని తలపెట్టండి, విషయం మీకు వ్యతిరేకమైనా సరే నిజం చెప్పండి, కూలివాని చెమట ఆరకముందే అతని యొక్క కూలి అని చెల్లించి వేయండి, అలాగే మీ కొరకు ఇష్టపడే వాటిని ఇతరుల కొరకు కూడా ఇష్టపడాలని చెప్పేసి మహమ్మద్ ప్రవక్త గారు తెలిపినట్లు ఆ యొక్క ఫ్లెక్సీలో అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇందులో మనం చూసుకుంటే కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే కూలివాని చెమట ఆరకముందే అతని యొక్క కూలీని చెల్లించి వేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కొన్ని ఇళ్లలో కానీ కొన్ని కంపెనీల్లో కానీ ఎంత కష్టపడి పని చేసినా సరే జీతాలు ఇవ్వడం లేదు. మళ్ళా పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ను చాలామంది కువైట్లు చదువుతూ ఉంటారు. వీళ్లకు ఈ యొక్క విషయాలు తెలిసినా సరే చాలామంది జీతాల విషయంలో మనం చూసుకుంటే ప్రవాసులను ఇబ్బంది పెడుతున్నారు. 2 నెలలు 6 నెలలు సంవత్సరం అయినా సరే కొంతమందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. దేవుడి మీద నమ్మకం ఉంటే ప్రతి ఒక్క మాట మనం జీతం అడిగినప్పుడు మనం చూసుకుంటే ఇన్షాల్లా అని చెప్పేసి వెళుతూ ఉంటారు దేవుడి మీద వేసేసి. అలాగే మహమ్మద్ ప్రవక్త గారు చెప్పింది ఏంటంటే, కూలివాడి చేత మీరు పని చేసుకున్న తర్వాత మీ దగ్గర పని చేస్తూ ఉన్న వర్కర్ తర్వాత పని చేయించుకుంటే అతని యొక్క చెమట చుక్క ఆరకముందే మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. బయట పనిచేసేటప్పుడు భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసినప్పుడు కూడా చాలామందికి కూలీలు ఎగరగొడుతూ ఉన్నారు కువైట్ యజమానులు. నిజంగా వాళ్ళు మహమ్మద్ ప్రవక్త మార్గంలో నడుస్తూ ఉంటే కువైట్లో పనిచేస్తూ ఉన్న 33 లక్షల మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతాలు ఎగరకొట్టకుండా మహమ్మద్ ప్రవక్త మార్గంలో నడచాలని చెప్పేసి మనమందరం కోరుకుందాం. కాబట్టి ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.